ఇక శబరిమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. సో అక్కడ రద్దీ ఎలా ఉందో ఒక్కసారి మీకు బ్రేకింగ్ వార్తలో చూపిస్తున్నాం. కిలోమీటర్ల కొద్దీ భక్తులు పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. వేల మంది భక్తులతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. పంబ నుంచి సన్నిధానం వరకు భక్తులు వేచి ఉన్నారు. అయ్యప్ప దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో శబరిమలకు భక్తులు తరలివస్తున్నారు. రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సీజన్లో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్పను దర్శించుకోవడం ఇదే మొదటిసారి. రోజుకు 80,000 మందికి పైగా దర్శనం చేసుకునేలా ట్రావెన్కో దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అంతకు మించి అనేలా భక్త కోటి తరలివస్తోంది. దీంతో అయ్యప్ప దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శబరిమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ భక్తులు పడిగాపులు పడుతున్నారు. శబరిమలకు అయ్యప్ప భక్తులు ఎలా పోటెత్తుతున్నారో చూడండి. వేల మంది భక్తులతో క్యూ లైన్లన్నీ అడుగు వేయనంత రద్దీ కనిపిస్తోంది. పంబ నుంచి సన్నిధానం వరకు భక్తులు వేచి ఉన్నారు. అయ్యప్ప దర్శనానికి అక్కడికి వెళ్లిన తర్వాత దాదాపు 6 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు ఇంకా రెట్టింపు సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. రోజుకు 80,000 మందికి పైగా భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ట్రావెన్కో దేవస్థానం కూడా ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో అంటే జనరల్గా సంక్రాంతి సమయంలో మకర జ్యోతి దర్శనం సమయంలో ఎలా అయితే రద్దీ కనిపిస్తుందో ఇప్పుడు అలాంటి రద్దీ కనిపిస్తోంది. అందుకే ఇది తొలిసారి ఈ సీజన్లో ఇంత భారీ స్థాయిలో భక్తులు తరలి రావడం అని అధికారులు చెప్తున్నారు. రోజుకు 80,000 మందికి పైగా దర్శనం చేసుకునేలా ట్రావెన్కో దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేసింది.